కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం 2021 సంవత్సరానికి సంబంధించి 2021 నవంబర్ 13న భారత రాష్ట్రపతి ప్రదానం చేసినటువంటి జాతీయ క్రీడా పురస్కారాల గురించి అనగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి చాలా నీట్గా డిస్కషన్ చేయబోతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి నాన్న అంటే సిఎన్ రెడ్డి అకాడమీ తరపున గతంలో మనం రూపొందించినటువంటి 3 వీడియోల పైన ఎవరికైతే క్లారిటీ ఉందో వారికి ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఫస్ట్ వీడియో దేనిపైన రూపొందించాం అంటే జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి నాన్న అంటే అసలు మొత్తం ఎన్ని జాతీయ క్రీడా పురస్కారాలు ఉంటాయి, వాటిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది, అసలు వాటి యొక్క ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, అంతేకాకుండా 2020లో వాటి యొక్క ప్రైజ్ మనీని ఎంతకు పెంచడం జరిగింది, అసలు జాతీయ క్రీడా పురస్కారాలని ఏ రోజున ప్రదానం చేస్తారు, ఇటువంటి అంశాల గురించి వివరిస్తూ మనం ఒక వీడియో చేయడం జరిగింది. సెకండ్ వీడియో దేనిపైన చేశాం నాన్న అంటే టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ పైన. థర్డ్ వీడియోను దేనిపైన చేశాం నాన్న అంటే టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్ పైన. ఈ విధంగా 3 వీడియోల పైన ఎవరికైతే క్లారిటీ ఉందో వారికి ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటి నాన్న అంటే సాధారణంగా భారత రాష్ట్రపతి జాతీయ క్రీడా పురస్కారాలను ఏ రోజున ప్రదానం చేస్తారు అంటే జాతీయ క్రీడా దినోత్సవం రోజున. సింపుల్గా చెప్పాలి అంటే నేషనల్ స్పోర్ట్స్ డే రోజున. మరి అది ఏ రోజండి? ఆగస్టు 29. కానీ 2021 సంవత్సరానికి సంబంధించి మాత్రం జాతీయ క్రీడా పురస్కారాలను ఆగస్టు 29కి బదులుగా ఏ రోజు ప్రదానం చేశారు అంటే నవంబర్ 13న. దీనికి ప్రధానమైన కారణం ఏంటినా అంటే ఒలింపిక్స్ అండి. టోక్యో నగరంలో నిర్వహించినటువంటి సమ్మర్ ఒలింపిక్స్ మరియు సమ్మర్ పారా ఒలింపిక్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 29కి బదులుగా ఎప్పుడు ప్రదానం చేశారు అంటే నవంబర్ 13. మరో క్లారిటీ ఏంటినా అంటే 2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ క్రీడా పురస్కారాలను అందుకున్న వారిలో కొద్ది మంది మినహా మిగతా వారందరూ కూడా టోక్యో సమ్మర్ ఒలింపిక్స్తో మరియు టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్తో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఫస్ట్ ఈ క్లారిటీ ఉండాలి అండి. 2021 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే జాతీయ క్రీడా పురస్కారాలను అందుకున్నారో వారిలో కొద్ది మంది మినహా మిగతా వారందరూ కూడా వేటితో సంబంధాన్ని కలిగి ఉన్నారు అంటే టోక్యో సమ్మర్ ఒలింపిక్స్తో మరియు టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్తో. అందులో కూడా కొద్ది మంది పతకాలను గెలుచుకున్న వారు కాగా మరికొద్ది మంది అద్భుతమైన ప్రదర్శన చేసిన వారు ఉన్నారు. మరి ఫస్ట్ మనం ఏ అవార్డు గురించి డిస్కషన్ చేద్దాం అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. మీ అందరికీ తెలుసండి, భారతదేశ అత్యున్నత క్రీడారంగ పురస్కారమైనటువంటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరుని ఇటీవల భారత ప్రభుత్వం ఏ విధంగా మార్చింది అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. మరి 2021లో ఈ అవార్డు మొత్తం ఎంత మందికి దక్కింది అంటే 12 మందికి, నథింగ్ బట్ డజన్ మందికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ నెంబర్ గుర్తుండాలండి, ఈజీగా గుర్తుంటుంది. ఎందుకోసం అండి ప్రస్తుతం మన భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి అంటే 12 బ్యాంకులు ఉన్నాయండి. ఈ ఇండియాలో ప్రస్తుతం టోటల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. అంతెందుకండి మన భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 12 ఉన్నాయి. ఈ విధంగా 12 అనగానే మొత్తం షెడ్యూల్స్ గుర్తుకు రావాలి, ఆ తర్వాత భారతదేశంలోని మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులు గుర్తుకు రావాలి, ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గుర్తుకు రావాలి. ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది నాన్న అంటే ఈ 12 మందిని వివిధ అంశాల పరంగా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి నాన్న అంటే ఈ 12 మందిలో 5గురు ఎవరు నాన్న అంటే టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకున్న వారు. మరో 5 మంది ఎవరు నాన్న అంటే టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకున్న వారు. ఈ క్లారిటీ ఉండాలి అండి. మొత్తం 12 మందిలో
5గురు సమ్మర్ ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకున్న వారు ఉన్నారు, మరో 5 మంది పారా ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకున్న వారు ఉన్నారు. నెక్స్ట్ అండి, ఈ 12 మందిలో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే 3. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. 2021 సంవత్సరానికి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు మొత్తం 12 మందికి దక్కింది. అయితే ఇందులో ఎంతమంది మహిళలు ఉన్నారు? మన ఆన్సర్ ఏంటండి? 3 మహిళలు ఉన్నారు. నెక్స్ట్ అండి, మరి ఎంతమంది పారా అథ్లెట్స్ కు దక్కింది అంటే 5గురు. మరి ఈ 5గురు పారా అథ్లెట్స్ మామూలు వ్యక్తులు కాదండి, ఏకంగా టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకున్నవారు. నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే క్రీడాంశాల పరంగా లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ 12 మందిలో 2 ఏకంగా హాకీ ప్లేయర్స్ ఉండగా మరో 2 బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారండి. అంతేకాకుండా 2 షూటర్స్ ఉండగా మరో 2 ఎవరన్నా అంటే జావెలిన్ త్రో ప్లేయర్స్ ఉన్నారండి. 2 హాకీ ప్లేయర్స్, 2 బ్యాడ్మింటన్ ప్లేయర్స్, 2 షూటర్స్, 2 జావెలిన్ త్రో ప్లేయర్స్ ఉన్నారండి. మరి మిగతా 4గురిలో ఒకరు రెజ్లర్ కాగా, మరొకరు బాక్సర్ కాగా, ఒకరు క్రికెటర్ కాగా, మరొకరు ఎవరన్నా అంటే ఫుట్బాల్ ప్లేయర్. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది నాన్న అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును దక్కించుకున్నటువంటి 12 మంది క్రీడాకారులను లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలియాల్సినటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే ఒకే సంవత్సరంలో ఏకంగా 12 మందికి ఈ అవార్డుని ప్రదానం చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి. ఈ 12 మందిలో ఫస్ట్ మనం ఏం చేద్దాం నాన్న అంటే టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో పతకాలను గెలుచుకోవడం ద్వారా ఈ అవార్డును దక్కించుకున్నటువంటి 5గురిని లిస్ట్ అవుట్ చేద్దామండి. మరి ఆ 5గురిలో ఫస్ట్ పర్సన్ ఎవరన్నా అంటే నీరజ్ చోప్రా, హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. ఏ క్రీడాంశానికి చెందినవాడు అంటే జావెలిన్ త్రో. మరి ఏ పతకాన్ని గెలుచుకున్నాడు? స్వర్ణ పతకాన్ని. సెకండ్ పర్సన్ ఎవరన్నా అంటే రవికుమార్ దహియా, ఇతను కూడా హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. మరి ఇతను ఏ పతకాన్ని గెలుచుకున్నాడు అంటే రజత పతకాన్ని. మరి ఈ మహానుభావుడు ఏ క్రీడాంశానికి చెందినవాడు? కుస్తీ, నథింగ్ బట్ రెజ్లింగ్. థర్డ్ పర్సన్ అండి లవ్లీనా బోర్గోహైన్. ఈ మహానుభావురాలు అస్సాం రాష్ట్రానికి చెందినది. అసలు ఈమె ఏ క్రీడాంశానికి చెందినది అంటే బాక్సింగ్ కి. మరి ఈమె ఏ పతకాన్ని గెలుచుకుంది అంటే కాంస్య పతకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఫోర్త్ పర్సన్ ఎవరన్నా అంటే మన్ప్రీత్ సింగ్, పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. ఫిఫ్త్ పర్సన్ ఎవరన్నా అంటే పిఆర్ శ్రీజేష్, కేరళ రాష్ట్రానికి చెందినవాడు. ఈ ఇద్దరు కూడా హాకీ అనే క్రీడాంశానికి చెందినవారు. మరి ఈ ఇద్దరి గొప్పతనం ఏంటంటే టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నటువంటి భారత పురుషుల హాకీ జట్టులో సభ్యులుగా ఉండటం విశేషం. అంతేకాదండి, ఈ ఇద్దరిలో మన్ప్రీత్ సింగ్ కెప్టెన్ గా ఉండగా పిఆర్ శ్రీజేష్ గోల్ కీపర్ గా ఉండటం జరిగింది. నేను ఆల్రెడీ గతంలోనే ఈ 5గురి గురించి టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ దగ్గర చెప్పానండి, ఒకసారి వెరిఫై చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది నాన్న అంటే టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్ లో పతకాలను గెలుపొందడం ద్వారా ఈ అవార్డును దక్కించుకున్నటువంటి 5గురిని లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ 5గురిలో ఫస్ట్ పర్సన్ ఎవరన్నా అంటే అవని లేఖరా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహానుభావురాలు. ఏ క్రీడాంశం అంటే షూటింగ్. మీ అందరికీ తెలుసండి, ఈమె ఏకంగా సమ్మర్ పారా ఒలింపిక్స్ లో 2 పతకాలను 2 మెడల్స్ ని గెలుచుకుంది. ఆ రెండింటిలో ఒకటి స్వర్ణం కాగా మరొకటి ఏంటి నాన్న అంటే కాంస్యం. మరి సెకండ్ పర్సన్ ఎవరన్నా అంటే మనీష్ నర్వాల్, హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. ఈ మహానుభావుడు కూడా షూటింగ్ అనే క్రీడాంశానికి చెందినవాడు. మరి ఇతను ఏ పతకం గెలుచుకున్నాడు అంటే స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే షూటింగ్ అనేటువంటి క్రీడాంశానికి సంబంధించి టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలను గెలుచుకున్నటువంటి ఈ ఇద్దరు క్రీడాకారులు యంగ్ ప్లేయర్స్ అండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు ఈ ఇద్దరికి కేవలం 20 సంవత్సరాల
సంవత్సరాల వయసులోనే భారతదేశ అత్యున్నత క్రీడారంగ పురస్కారమైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దక్కింది. అయితే ఇక్కడ మీ అందరికీ రావాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటి నాన్న అంటే, ఈ దేశ చరిత్రలో నేటి వరకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని దక్కించుకున్నటువంటి యంగెస్ట్ పర్సన్ ఎవరు నాన్న అంటే అభినవ్ బింద్రా. ఈ మహానుభావుడికి 2001లో కేవలం 18 సంవత్సరాల వయసులోనే ఈ అవార్డు దక్కడం విశేషమండి. ఓన్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్. మరి ఈ మహానుభావుడు ఏ క్రీడాంశానికి చెందినవాడు అంటే షూటింగ్ అనే క్రీడాంశానికి చెందినవాడు. ఈ క్వశ్చన్ ఇటీవలి కాలంలో రిపీటెడ్గా అడుగుతున్నాడండి. ఈ దేశ చరిత్రలో భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని దక్కించుకున్నటువంటి అత్యంత పిన్న వయస్కుడిని అనగా యంగెస్ట్ పర్సన్ని గుర్తించండి. మన ఆన్సర్ ఏంటండి? అభినవ్ బింద్రా. ఎన్ని సంవత్సరాల వయసులో దక్కింది? 18 సంవత్సరాల వయసులో దక్కింది. ఏ సంవత్సరంలో అంటే 2001లో. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి నాన్న. ఈ 2021లో దక్కించుకున్నటువంటి యంగెస్ట్ పర్సన్స్ మరియు ఓవరాల్ గా యంగెస్ట్ పర్సన్ వీరందరూ కూడా ఏ క్రీడాంశానికి చెందినవారు అంటే షూటింగ్ అనే క్రీడాంశానికి చెందినవారు. అవని లేఖరా షూటింగ్, మనీష్ నర్వాల్ షూటింగ్, అభినవ్ బింద్రా షూటింగ్. నెక్స్ట్ అండి థర్డ్ పర్సన్, ఈ మహానుభావుడి పేరు ప్రమోద్ భగత్. ఏ రాష్ట్రంలో జన్మించాడు అంటే బీహారు రాష్ట్రంలో. కానీ ఏ రాష్ట్రంలో స్థిరపడ్డాడు అంటే ఒడిషా రాష్ట్రంలో. ఈ విధంగా బీహార్లో జన్మించి ఒడిషా రాష్ట్రంలో స్థిరపడ్డటువంటి ప్రమోద్ భగత్ ఏ క్రీడాంశానికి చెందినవాడు అంటే బ్యాడ్మింటన్. మరి ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు. ఫోర్త్ పర్సన్ అండి కృష్ణానగర్. ఏ రాష్ట్రానికి చెందినవాడు? రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడు. ఈ మహానుభావుడు కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇతను కూడా స్వర్ణ పథకాన్ని గెలుపొందడం విశేషం. ఫిఫ్త్ పర్సన్ ఎవరన్నా అంటే సుమిత్ అంటిల్ హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. ఇతను మాత్రం ఏ క్రీడాంశానికి చెందినవాడు అంటే జావెలిన్ త్రో. ఇతను కూడా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు అంటే స్వర్ణ పథకాన్ని. ఒక్క మాటలో చెప్పాలి అంటే టోక్యో సమ్మర్ ప్యారా ఒలింపిక్స్ లో ఎవరైతే స్వర్ణ పథకాలను గెలుపొందినారో వారికి ఈ అవార్డు దక్కడం విశేషం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. అవని లేఖరా, మనీష్ నర్వాల్, ప్రమోద్ భగత్, కృష్ణానగర్, సుమిత్ అంటిల్ వీరందరూ కూడా స్వర్ణ పథకాలను గెలుచుకున్నారు. ఈ విధంగా ఈ సంవత్సరం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని దక్కించుకున్నటువంటి మొత్తం 12 మందిలో ఈ 10 మంది దేనికి సంబంధించిన వారు? ఒలింపిక్స్ కి. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే మొదటి 5 మంది సమ్మర్ ఒలింపిక్స్ అయితే తర్వాత 5 మంది సమ్మర్ పారా ఒలింపిక్స్. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. ఈ 10 మందిలో ఇద్దరు జావెలిన్ త్రో ప్లేయర్స్ ఉన్నారండి. జావెలిన్ త్రో అనగానే నీరజ్ చోప్రా, సుమిత్ అంటిల్ ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారండి. బ్యాడ్మింటన్ అనగానే ప్రమోద్ భగత్, కృష్ణానగర్. అంతేకాదండి ఇద్దరు హాకీ ప్లేయర్స్ ఉన్నారండి. మన్ప్రీత్ సింగ్, ఆ తర్వాత ఎవరండి పిఆర్ శ్రీజేష్. ఇద్దరు షూటర్స్ కూడా ఉన్నారండి. ఆ ఇద్దరిలో ఒకరు అవని లేఖర కాగా మరొకరు ఎవరన్నారు అంటే మనీష్ నర్వాల్. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? మిగతా ఇద్దరి గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ మిగతా ఇద్దరిలో ఒక పర్సన్ ఎవరన్నారు అంటే సునీల్ ఛెత్రి. మరి సునీల్ ఛెత్రి ఎవరండి? భారతదేశానికి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. మరి ఇతను మామూలు ఫుట్బాల్ ప్లేయర్ కాదండి. భారత ఫుట్బాల్ కి ప్రతిరూపంగా భావించబడేటువంటి వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇండియన్ ఫుట్బాల్ అనగానే ఈ ప్రపంచానికి గుర్తుకొచ్చేటువంటి మొట్టమొదటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరన్నా అంటే సునీల్ ఛెత్రి. మరి ఇంత గొప్పతనాన్ని కలిగి ఉన్నటువంటి ఈ మహానుభావుడు ఎక్కడ జన్మించాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లో జన్మించడం జరిగింది. ఈ అవార్డుని దక్కించుకోవడం మూలంగా ఇతను ఇప్పుడు ఒక రికార్డును సృష్టించాడు. మరి ఆ రికార్డు ఏంటి అంటే ఈ దేశ చరిత్రలోనే రాజీవ్ గాంధీ ఖేల్
ఖేల్ రత్న అవార్డుని దక్కించుకున్నటువంటి మొట్టమొదటి ఫుట్బాల్ ప్లేయర్గా, సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఎంత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆలోచించండి. నేటి వరకు ఈ దేశ చరిత్రలో కనీసం ఒక్క ఫుట్బాల్ ప్లేయర్కి కూడా ఈ అవార్డు దక్కలేదు. ఇప్పుడు ఈ అవార్డుని దక్కించుకున్నటువంటి మొట్టమొదటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరన్నా అంటే సునీల్ ఛెత్రి. మరి భారతదేశ అత్యున్నత క్రీడారంగ పురస్కారాన్ని ఇతను దక్కించుకున్నాడు అంటే దానికి ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. మరి ఆ కారణం ఏంటి అంటే ఈ ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ను సాధించినటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ జాబితాలో ఇతను ఎన్నవ స్థానంలో ఉన్నాడు అంటే 5వ స్థానంలో ఉన్నాడు. మరి భారతదేశానికి చెందిన సునీల్ ఛెత్రి నేటి వరకు మొత్తం ఎన్ని ఇంటర్నేషనల్ గోల్స్ చేయడం జరిగింది అంటే 80, నథింగ్ బట్ 80. ఈ నెంబర్ ఎప్పటికీ చేంజ్ అవుతూ ఉంటుంది అండి. ఇప్పటి వరకు ఎన్ని గోల్స్ చేశాడు అంటే మాత్రం 80. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ మహానుభావుడు 5వ స్థానంలో మరొక మహానుభావుడితో కలిసి ఉన్నాడు. మరి అతని పేరు ఏంటి అంటే లియోనల్ మెస్సీ. ఏ దేశానికి చెందిన ఫుట్బాల్ ప్లేయర్? అర్జెంటీనా. ఇతను కూడా ఎన్ని గోల్స్ సాధించాడు అంటే 80 గోల్స్. మామూలు విషయం కాదండి. అసలు ఈ రోజు ప్రపంచంలో ఫుట్బాల్ అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా అంటే లియోనల్ మెస్సీ. ఆ లియోనల్ మెస్సీతో సరిసమానంగా అనగా ఈక్వల్ గా 80 గోల్స్ ని సాధించడం ద్వారా ఈ ఇద్దరు కూడా ఎన్నవ స్థానంలో ఉన్నారు అంటే 5వ స్థానంలో. మరి మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరన్నా అంటే క్రిస్టియానో రొనాల్డో. ఏ దేశస్థుడు? పోర్చుగల్. నేటి వరకు మొత్తం ఎన్ని ఇంటర్నేషనల్ గోల్స్ చేశాడు అంటే 115, 115. ఈ విధంగా అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఫుట్బాల్ ప్లేయర్స్ అనగానే ఈ లిస్టు గుర్తుకు రావాలి. ఫస్ట్ ప్లేస్ లో క్రిస్టియానో రొనాల్డో, 5th ప్లేస్ లో లియోనల్ మెస్సీ, అదే 5th ప్లేస్ లో సునీల్ ఛెత్రి. అయితే ఈ లిస్ట్ ని మనం రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అండి. ఆ మహానుభావురాలు పేరు ఏంటి అంటే మితాలీ రాజ్. ఏ రాష్ట్రంలో జన్మించింది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో. ఈమె ఏ క్రీడాంశానికి చెందినది అంటే క్రికెట్. ఈ అవార్డుని దక్కించుకోవడం మూలంగా ఈమె కూడా ఒక రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఏంటి అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని దక్కించుకున్నటువంటి మొట్టమొదటి మహిళా క్రికెటర్. కానీ ఓవరాల్ గా ఎన్నవ క్రికెటర్ అంటే 5వ క్రికెటర్. ఓవరాల్ గా చూస్తేనేమో 5వ క్రికెటర్, మహిళల పరంగా చూస్తేనేమో మొట్టమొదటి మహిళా క్రికెటర్. మరి ఈ దేశ చరిత్రలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని దక్కించుకున్నటువంటి ఫస్ట్ క్రికెటర్ ఎవరన్నా అంటే సచిన్ టెండూల్కర్. సెకండ్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. థర్డ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. 4th క్రికెటర్ రోహిత్ శర్మ. ఇప్పుడు 5th క్రికెటర్ ఎవరన్నా అంటే మితాలీ రాజ్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే మితాలీ రాజ్ అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించింది. అయితే వాటిలో 3 పైన క్లారిటీ ఉండాలి. మరి ఆ 3 ఫస్ట్ వన్ ఏంటి అంటే మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఈమె 2021లో రికార్డు సృష్టించింది. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఈమె ఈ 2021లో రికార్డు సృష్టించింది. ఇక్కడ అత్యధిక పరుగులు అంటే మీనింగ్ ఏంటి అంటే క్రికెట్ కు సంబంధించినటువంటి అన్ని ఫార్మాట్స్ ని కలుపుకొని క్రికెట్ లో మొత్తం ఎన్ని ఫార్మాట్స్ ఉంటాయండి? 3. ఫస్ట్ వన్ ఏంటి? టెస్ట్ మ్యాచ్ లో. సెకండ్ వన్ ఏంటి? వన్డే ఇంటర్నేషనల్. థర్డ్ వన్ ఏంటి? 2020. ఈ 3 ఫార్మాట్స్ ని కలుపుకుంటే ఈమె అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా ఈమె రికార్డు సృష్టించింది. ఈమె నేటి వరకు మొత్తం ఎన్ని పరుగులు చేసింది అంటే దాదాపు 10,400కి పైగా. 10,400కి పైగా. అందుకే ఈమెకి ఒక నిక్ నేమ్ ఉంది. ఆ నిక్ నేమ్ ఏంటి అంటే లేడీ సచిన్ టెండూల్కర్. మరి సెకండ్ రికార్డు ఏంటి అంటే వన్డేలలో 7,000కి పైగా పరుగులు చేసినటువంటి
తొలి మహిళా ప్లేయర్ మరియు ఏకైక మహిళా ప్లేయర్. ఒక్క మాటలో చెప్పాలి అంటే వన్డేలలో నేటి వరకు 7,000 పరుగులను పూర్తి చేసినటువంటి ఏకైక మహిళా ప్లేయర్ ఎవరన్నా అంటే మిథాలీ రాజ్. థర్డ్ వన్ ఏంటి అంటే అంతర్జాతీయ క్రికెట్లో 2 దశాబ్దాలకి పైగా అనగా 20 సంవత్సరాలకి పైగా కెరీర్ ని పూర్తి చేసినటువంటి మొట్టమొదటి మహిళా ప్లేయర్. ఇదైతే చాలా విచిత్రం అండి. ఒక మహిళా ప్లేయర్ ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో 20 సంవత్సరాల కెరీర్ ని పూర్తి చేసింది అంటే ఆమెకి క్రికెట్ పట్ల ఎంత అంకిత భావం ఉందో అర్థం చేసుకోండి. ఎందుకోసం అంటే ఏదైనా ఒక ప్రొఫెషన్ లో 2 దశాబ్దాలకి పైగా ఉండాలి అంటే అది కష్టసాధ్యమండి. కానీ వీరు క్రమశిక్షణతో పూర్తి చేయడం జరిగింది. వీరు అంటే ఎవరండి? పురుషుల క్రికెట్లో సచిన్ టెండూల్కర్, మహిళల క్రికెట్లో అయితే మిథాలీ రాజ్. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఈ మహానుభావురాలి యొక్క జీవిత చరిత్ర గురించి ఈ దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సి ఉంది. అందుకే ఈమె జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఒక సినిమాని నిర్మిస్తున్నారు, అనగా ఒక బయోపిక్ ని నిర్మిస్తున్నారు. మరి ఆ సినిమా పేరు ఏంటి అంటే శభాష్ మిథు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరన్నా అంటే శ్రీజిత్ ముఖర్జీ. వాస్తవానికి గతంలో ఈ సినిమాకి వేరే పర్సన్ డైరెక్టర్ గా ఉండేవాడండి. కానీ ఇటీవల డైరెక్టర్ ని చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చేసిన తర్వాత ఈ సినిమా నూతన డైరెక్టర్ పేరు ఏంటి అంటే శ్రీజిత్ ముఖర్జీ. మరి శభాష్ మిథు అనే సినిమాలో మిథాలీ రాజు పాత్రని ఎవరు పోషిస్తున్నారు అంటే మనందరికీ తెలిసినటువంటి తాప్సీ. సింపుల్ గా చెప్పాలి అంటే తాప్సీ పన్ను. ఇది 2021 సంవత్సరానికి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని దక్కించుకున్నటువంటి 12 మంది క్రీడాకారులకు సంబంధించినటువంటి క్లారిటీ. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది? అర్జున అవార్డు. మరి 2021 సంవత్సరానికి సంబంధించి మొత్తం ఎంత మందికి అర్జున అవార్డు దక్కింది అంటే 35 మందికి. ఇప్పుడు ఈ 35 మందిని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే వివిధ అంశాల పరంగా విశ్లేషించాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ 35 మందిలో ఎంత మంది మహిళలు ఉన్నారు అంటే 7. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ గా అడుగుతాడండి. 2021లో మొత్తం ఎంత మంది మహిళలు అర్జున అవార్డుని దక్కించుకున్నారు? ఎంతమంది అండి? 7. అదే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే 3. మరి సెకండ్ వన్ ఈ 35 మందిలో ఎంతమంది పారా అథ్లెట్స్ అనగా ఎంతమంది పారా ఒలింపియన్స్ ఉన్నారు అంటే 8 మంది. అంటే ఇప్పుడు ఈ 8 మంది ప్రత్యేకత ఏంటంటే టోక్యో నగరంలో నిర్వహించినటువంటి సమ్మర్ పారా ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకున్నవారు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఈ 35 మందిలో ఏకంగా ఎంతమంది హాకీ ప్లేయర్స్ ఉన్నారు అంటే 18 మంది. ఈ సంవత్సరం ఇది ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. క్వశ్చన్ చాలా సింపుల్ గా అడుగుతాడు. 2021 సంవత్సరానికి గాను మొత్తం ఎంతమంది హాకీ ప్లేయర్స్ అర్జున అవార్డుని దక్కించుకున్నారు? మన ఆన్సర్ ఏంటి? 18 మంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకోసం అంటే ఈ రోజు మన భారతదేశంలో హాకీకి అంతగా ప్రాధాన్యత లేదు. మరి అంతగా ప్రాధాన్యత లేనటువంటి హాకీకి సంబంధించి ఒకే సంవత్సరంలో ఒకేసారి ఏకంగా 18 మంది ప్లేయర్స్ కి అర్జున అవార్డు దక్కింది అంటే ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. మరి ఆ కారణం ఏంటి అంటే టోక్యో సమ్మర్ ఒలింపిక్స్. ఎందుకోసం అంటే తన ప్రాధాన్యతను కోల్పోతున్నటువంటి మన భారత హాకీకి టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ తిరిగి జీవం పోయడం జరిగింది. మీ అందరికీ తెలుసండి, టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో మన భారత పురుషుల హాకీ జట్టు ఏకంగా కాంస్య పతకాన్ని గెలుచుకోగా భారత మహిళల హాకీ జట్టు పతకాన్ని గెలుచుకోలేకపోయినప్పటికీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. అందుకే టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ఎంతమంది హాకీ ప్లేయర్స్ కి అర్జున అవార్డుని ప్రదానం చేయడం జరిగింది అంటే 18 మందికి. మరి ఈ 18 మంది హాకీ ప్లేయర్లలో 2 మహిళలు కాగా మిగతా 16 మంది ఎవరన్నా అంటే పురుషులు. ఇక్కడ మీ అందరికీ భారత పురుషుల హాకీ జట్టుకి సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి అండి. కొద్దిగా జాగ్రత్త వినండి. భారత పురుషుల హాకీ జట్టుకు సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటి అంటే
టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నటువంటి భారత పురుషుల హాకీ జట్టులో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో వారందరికీ ఈ 2021లో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ దక్కడం విశేషం. జాగ్రత్త వినండి. టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నటువంటి భారత పురుషుల హాకీ జట్టులో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో వారందరికీ ఈ 2021లో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ దక్కడం విశేషం. మరి భారత పురుషుల హాకీ జట్టులో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు అంటే 18 మంది. మరి ఆ 18 మందిలో 16 మందికి అర్జున అవార్డు దక్కగా ఇద్దరికి ఏకంగా ఏ అవార్డు దక్కింది? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దక్కింది. ఆ ఇద్దరిలో కెప్టెన్ అయినటువంటి మన్ప్రీత్ సింగ్ ఒకరు కాగా మరొకరు ఎవరండి? గోల్ కీపర్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్. ఓవరాల్ గా భారత పురుషుల హాకీ జట్టు అనగానే మొత్తం ఎంతమంది ప్లేయర్స్ గుర్తుకు రావాలి? 18 మంది. ఆ 18 మందికి అవార్డ్స్ దక్కడం విశేషం. ఆ 18 మందిలో ఇద్దరికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కాగా మిగతా 16 మందికి అర్జున అవార్డు. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. ఓవరాల్ గా ఇక్కడ ఓవరాల్ గా అంటే మీనింగ్ ఏంటంటే పురుషుల హాకీ, మహిళల హాకీ ఓవరాల్ గా ఈ 2021లో మొత్తం ఎంతమంది హాకీ ప్లేయర్స్ కి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ దక్కినాయి అంటే 20 మందికి. ఆ 20 మందిలో 18 మందికి అర్జున అవార్డు, ఇద్దరికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. మళ్ళీ ఈ 18 మందిలో కూడా ఇద్దరు మహిళలు కాగా మిగతా 16 మంది ఎవరన్నా అంటే పురుషులు. ఈ విధంగా అనాలిసిస్ చేస్తేనే వాడి ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా మనం నీట్ గా ఆన్సర్ చేయగలుగుతాము. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే ఈ 16 మంది పేర్లను మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ 2021లో అర్జున అవార్డును దక్కించుకున్నటువంటి 35 మందిలో ఈ 16 మంది పేర్లు మనకు అక్కర్లేదు. ఓన్లీ ఆ నంబర్ మాత్రమే, ఆ ఫిగర్ మాత్రమే ఇంపార్టెంట్ అండి. అంటే ఈ 35 మందిలో ఈ 16 మందిని మినహాయిస్తే ఇప్పుడు మనం ఇంకా ఎంత మందిని లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంది? 19 మందిని. మరి అందులో కూడా ఫస్ట్ మనం ఎవరిని లిస్ట్ అవుట్ చేద్దాం అంటే అర్జున అవార్డుని దక్కించుకున్నటువంటి 7 మహిళలు. మరి అందులో ఫస్ట్ ఉమెన్ పేరు ఏంటి అంటే వందనా కటారియా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినది. ఏ క్రీడాంశం నాన్న? హాకీ. ఈమె గురించి నేను ఆల్రెడీ టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ దగ్గర చెప్పానండి. ఒకసారి వెరిఫై చేసే ప్రయత్నం చేయండి. సెకండ్ ఉమెన్ ఎవరన్నా అంటే మోనికా మాలిక్ అనొచ్చు, మౌనికా మాలిక్ అనొచ్చు. ఈమె హర్యానా రాష్ట్రానికి చెందినది. ఈమె కూడా ఏ క్రీడాంశానికి చెందినది అంటే హాకీ. ఇక్కడ మీకు రావాల్సిన క్లారిటీ ఏంటి నాన్న అంటే భారత మహిళల హాకీకి సంబంధించి ఇద్దరికి అర్జున అవార్డు దక్కింది. ఆ ఇద్దరిలో ఒకరు వందనా కటారియా కాగా మరొకరు ఎవరన్నా అంటే మోనికా మాలిక్ లేదా మౌనికా మాలిక్. మరి థర్డ్ ఉమెన్ ఎవరన్నా అంటే సిమ్రన్జీత్ కౌర్, పంజాబ్ రాష్ట్రానికి చెందినది. ఏ క్రీడాంశం అంటే బాక్సింగ్. ఫోర్త్ ఉమెన్ ఎవరన్నా అంటే అంకితా రైనా గుజరాత్ రాష్ట్రంలో జన్మించింది, మహారాష్ట్రలో స్థిరపడింది. మరి ఈమె ఏ క్రీడాంశానికి చెందినది అంటే టెన్నిస్. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడండి. అర్జున అవార్డును దక్కించుకున్నటువంటి టెన్నిస్ ప్లేయర్ ని గుర్తించండి. మన ఆన్సర్ ఏంటినా? అంకితా రైనా. ఫిఫ్త్ ఉమెన్, ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. మరి ఈ మహానుభావురాల పేరు ఏంటినా అంటే హిమాని ఉత్తము పరబ్. పేరు ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. హిమాని ఉత్తము పరబ్, మహారాష్ట్రకి చెందిన మహానుభావురాలు. మరి ఈమె క్రీడాంశం ఏంటినా అంటే మల్లఖంబ. నేను మీకు ఆల్రెడీ గతంలోనే ఇండిజినస్ స్పోర్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను. అక్కడ మల్లఖంబ అనే ఆట గురించి డీటెయిల్ గా చెప్పానండి. ఒకసారి వెరిఫై చేసే ప్రయత్నం చేయండి. ఆ వీడియో యూట్యూబ్ లో ఉంది, మరియు మన సిఎన్ రెడ్డి యాప్ లో కూడా ఉంది. ఇప్పుడు ఈమె ప్రత్యేకత ఏంటి అంటే ఈ దేశ చరిత్రలోనే అర్జున అవార్డుని దక్కించుకున్నటువంటి మొట్టమొదటి మల్లఖంబ ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. దిస్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది నరేంద్ర మోడీ అండి. భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఇండిజినస్ స్పోర్ట్ ని గుర్తించి ఏకంగా అర్జున అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి మహారాష్ట్రకు చెందినటువంటి ఆ మహానుభావురాలు పేరు ఏంటినా అంటే హిమాని ఉత్తము పరబ్. ఆ గేమ్ ఏంటంటే మల్లఖంబ. సిక్స్త్ ఉమెన్ ఎవరన్నా అంటే సిఏ భవానీ దేవి, తమిళనాడు రాష్ట్రానికి చెందినది. ఏ క్రీడ
క్రీడాంశం అండి ఫెన్సింగ్. ఫెన్సింగ్ ఈ మహానుభావురాలి యొక్క పూర్తి పేరు ఏంటి నాన్న అంటే చెదలవాడ ఆనంద సుందర రామన్ భవానీ దేవి. ఎంత అద్భుతమైన పేరు చూడండి, చెదలవాడ ఆనంద సుందర రామన్ భవానీ దేవి. సింపుల్ గా ఏమంటున్నాను అంటే సిఏ భవానీ దేవి. ఈమె పేరుకే తమిళనాడు రాష్ట్రానికి చెందినది, కానీ వాస్తవానికి ఈమె తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సామర్లకోట అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు. మరి ఈ రోజు ఈమె ప్రత్యేకత ఏంటి నాన్న? ఈ భారతదేశ చరిత్రలోనే ఒలింపిక్స్ కి క్వాలిఫై అయినటువంటి మొట్టమొదటి ఫెన్సింగ్ ప్లేయర్. ఇది సాధారణమైన విషయం కాదండి. అసలు భారతదేశంలో ఫెన్సింగ్ అనేటువంటి క్రీడకు అంతగా ప్రాధాన్యత లేదు. అంతగా ప్రాధాన్యత లేనటువంటి ఈ క్రీడలో కూడా ఒక మహిళ రాణిస్తుంది. రాణించడమే కాదు, ఏకంగా టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ కి క్వాలిఫై అయింది. ఈ విధంగా ఈ దేశ చరిత్రలోనే ఒలింపిక్స్ కి అర్హత సాధించినటువంటి అనగా క్వాలిఫై అయినటువంటి మొట్టమొదటి భారత ఫెన్సర్ లేదా మొట్టమొదటి భారత ఫెన్సింగ్ ప్లేయర్ ఎవరన్నా అంటే సిఏ భవానీ దేవి. నెక్స్ట్ అండి 7th ఉమెన్. ఈ మహానుభావురాలు గురించి నేను ఆల్రెడీ టోక్యో పారా ఒలింపిక్స్ దగ్గర చెప్పాను. ఆమె పేరు ఏంటండి? భవీనా పటేల్. గుజరాత్ రాష్ట్రానికి చెందినది. ఏ క్రీడాంశం అంటే టేబుల్ టెన్నిస్. ఈమె ఏకంగా టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్ లో ఏ పతకాన్ని గెలుచుకుంది అంటే రజత పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే 2021లో అర్జున అవార్డుని దక్కించుకున్నటువంటి 7 ఉమెన్స్ ప్లేయర్లలో ఎంతమంది మహిళా పారా అథ్లెట్స్ ఉన్నారు అంటే కేవలం ఒక్కరు మాత్రమే. మరి ఆ ఏకైక మహిళా పారా అథ్లెట్ పేరు ఏంటంటే భవీనా పటేల్. ఏ క్రీడ అంటే టేబుల్ టెన్నిస్. ఈమె ఏకంగా పారా ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది. ఈ విధంగా 2021లో అర్జున అవార్డుని దక్కించుకున్నటువంటి 7 మహిళా ప్లేయర్స్ అనగానే ఫటాఫట్ పేర్లు చెప్పగలగాలి. ఈ 7గురిలో కూడా చిట్ట చివరి 3కి సంబంధించినటువంటి క్రీడాంశాలపైన క్లారిటీ ఉండాలి. హిమాని ఉత్తమ పరబ్ అనగానే మల్లఖంబ, సిఏ భవానీ దేవి అనగానే ఫెన్సింగ్, భవీనా పటేల్ అనగానే టేబుల్ టెన్నిస్. అక్కడ భవానీ దేవి, ఇక్కడ భవీనా పటేల్. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకోవడం ద్వారా ఈ 2021లో అర్జున అవార్డుని దక్కించుకున్నటువంటి 8 మంది ప్లేయర్స్ ని లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ చేస్తున్నటువంటి ఈ 8 మంది ప్లేయర్స్ ఎక్కడ పతకాలు గెలుచుకున్నారు? టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో. మరి వారిలో ఫస్ట్ పర్సన్ ఎవరన్నా అంటే సింగురాజ్ అదానా హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. ఏ క్రీడాంశం అంటే షూటింగ్. ఈ మహానుభావుడు ఏకంగా పారా ఒలింపిక్స్ లో 2 పతకాలు గెలుచుకున్నాడు. అందులో ఒకటి సిల్వర్ మెడల్ కాగా మరొకటి ఏంటినా అంటే బ్రాంజ్ మెడల్. సింపుల్ గా చెప్పాలి అంటే రజత పతకం మరియు కాంస్య పతకం. సెకండ్ పర్సన్ అంటే నిషద్ కుమార్, హిమాచల్ ప్రదేశ్ కి చెందినవాడు. ఏ క్రీడాంశం అంటే హై జంప్. ఏ మెడల్ గెలుచుకున్నాడు అంటే రజత పతకం. థర్డ్ పర్సన్ ప్రవీణ్ కుమార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఏ క్రీడాంశం అంటే హై జంప్. ఇతను కూడా ఏ మెడల్ గెలుచుకున్నాడు అంటే సిల్వర్ మెడల్, నథింగ్ బట్ రజత పతకం. ఫోర్త్ పర్సన్ యోగేష్ కథూనియా, ఢిల్లీకి చెందినవాడు. ఏ క్రీడాంశం అంటే డిస్కస్ త్రో. ఏ మెడల్ గెలుచుకున్నాడు అంటే రజత పతకం. నెక్స్ట్ అంటే ఫిఫ్త్ పర్సన్ సుహాస్ యతిరాజ్, కర్ణాటక రాష్ట్రం. ఏ క్రీడాంశం అంటే బ్యాడ్మింటన్. ఏ మెడల్ గెలుచుకున్నాడు అంటే సిల్వర్ మెడల్, నథింగ్ బట్ రజత పతకం. సిక్స్త్ పర్సన్ అండి భవీనా పటేల్. ఇంతకు ముందుకే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సెవెంత్ పర్సన్ అండి శరద్ కుమార్, బీహార్ కి చెందినవాడు. ఇతను ఏ క్రీడాంశానికి చెందినవాడు అంటే హై జంప్. ఇతను మాత్రం ఏ పతకం గెలుచుకున్నాడు అంటే బ్రాంజ్ మెడల్, నథింగ్ బట్ కాంస్య పతకం. ఎయిత్ పర్సన్ అండి హర్విందర్ సింగ్, హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. ఏ క్రీడాంశం అంటే ఆర్చరీ. ఏ పతకాన్ని గెలుచుకున్నాడు అంటే కాంస్యం. వీరందరి గురించి
గురించి నేను ఆల్రెడీ టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్ దగ్గర చెప్పాను, ఒకసారి వెరిఫై చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంది అంటే ఈ 2021లో అర్జున అవార్డుని దక్కించుకున్నటువంటి మరికొద్ది మంది ప్లేయర్స్ని లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంది. మరి వారిలో ఫస్ట్ పర్సన్ ఎవరన్నా అంటే దీపక్ పూనియా, హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. ఏ క్రీడాంశం అంటే కుస్తీ. టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకోలేకపోయినప్పటికీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఎన్నవ స్థానంలో నిలిచాడండి? 4వ స్థానంలో, 4th ప్లేస్ లో. సెకండ్ పర్సన్ ఎవరన్నా అంటే అర్పిందర్ సింగ్, పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. ఏ క్రీడాంశం అంటే ట్రిపుల్ జంప్. థర్డ్ పర్సన్ అంటే శిఖర్ ధావన్, న్యూఢిల్లీకి చెందినవాడు. ఏ క్రీడాంశం అంటే క్రికెట్. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడండి రేపు ఎగ్జామ్ లో. క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంటుంది. 2021లో అర్జున అవార్డుని దక్కించుకున్నటువంటి క్రికెటర్ ని గుర్తించండి. మరి ఆన్సర్ ఎవరండి? శిఖర్ ధావన్. నెక్స్ట్ అండి 4th పర్సన్, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఈ మహానుభావుడి పేరు సందీప్ నర్వాల్, హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. ఏ క్రీడాంశం అంటే కబడ్డీ. దయచేసి కన్ఫ్యూజన్ వద్దండి. ఇంతకు ముందు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దగ్గర మనకు ఒక పారా అథ్లెట్ వచ్చాడు. ఆ మహానుభావుడు టోక్యో సమ్మర్ పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అతను ఒక షూటర్. అతని పేరు ఏంటండి? మనీష్ నర్వాల్. ఈ విధంగా మనీష్ నర్వాల్ అనగానే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గుర్తుకు రావాలి. ఇక్కడ సందీప్ నర్వాల్ అనగానే ఏం గుర్తుకు రావాలి? అర్జున అవార్డు గుర్తుకు రావాలి. అతను షూటర్ అయితే ఇతను ఎవరినైనా అంటే కబడ్డీ ప్లేయర్. మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకోసం అండి? వాస్తవానికి కబడ్డీ అనగానే మన అందరికి గుర్తుకొచ్చే ఒక ప్లేయర్ పేరు ఏంటి? ప్రదీప్ నర్వాల్. అతను ప్రదీప్ నర్వాల్, కానీ ఇతను ఎవరండి? సందీప్ నర్వాల్. ఇంత క్లారిటీ ఉండాలి అండి. నెక్స్ట్ 5th పర్సన్ ఎవరన్నా అంటే అభిషేక్ వర్మ, హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. ఏ క్రీడాంశం నాన్న అంటే షూటింగ్. ఇదే అండి అర్జున అవార్డును దక్కించుకున్నటువంటి ప్లేయర్స్ కి సంబంధించిన క్లారిటీ. నెక్స్ట్ మరో అవార్డు తీసుకుందామండి. ఈ అవార్డు పేరు ఏంటి అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. దీన్ని సింపుల్ గా ఏమంటున్నారు అంటే మాకా, MAKA, మాకా ట్రోఫీ. పూర్తి పేరు ఏంటి అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. అసలు ఈ ట్రోఫీని ఎవరికి ప్రదానం చేస్తారు అంటే ఈ దేశంలోని యూనివర్సిటీల మధ్య జరిగేటువంటి టోర్నమెంటులలో ఏ యూనివర్సిటీ అయితే విజేతగా నిలుస్తుందో ఆ యూనివర్సిటీకి ఈ ట్రోఫీని ప్రదానం చేస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ విన్నర్ కి ప్రదానం చేస్తారు. మరి ఈ 2021లో ఈ ట్రోఫీ అనగా ఈ అవార్డు ఏ యూనివర్సిటీకి దక్కింది అంటే పంజాబ్ యూనివర్సిటీకి. ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అంటే చండీగఢ్ అనే నగరంలో ఉంది. నెక్స్ట్ మరో అవార్డు అంటే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. నేను ఆల్రెడీ గతంలోనే అసలు ఈ అవార్డ్స్ ని ఎవరికి ప్రదానం చేస్తారో చెప్పడం జరిగింది. ఆ వీడియోలో ఒకసారి వెరిఫై చేయండి. మరి ఈ 2021లో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ మొత్తం ఎన్ని సంస్థలకు దక్కింది అంటే 2 సంస్థలకి. ఆ రెండింటిలో కూడా ఒకటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉండగా మరొకటి ఏంటి అంటే ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఉంది. మరి 2021లో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని దక్కించుకున్నటువంటి ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పేరు ఏంటి అంటే IOC లిమిటెడ్. దీని పూర్తి పేరు ఏంటండి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. అసలు ఈ సంస్థకి ఈ అవార్డు ఎందుకోసం దక్కింది అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా. సింపుల్ గా చెప్పాలి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా క్రీడలను ప్రోత్సహించినందుకు గాను ఈ పురస్కారం దక్కింది. మరి రెండవది అండి విద్యా సంస్థ. దాని పేరు ఏంటి అంటే MREI. దీని పూర్తి పేరు ఏంటి అంటే మానవ్ రచన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయండి. కానీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ అనేటువంటి పట్టణంలో ఉంది. మరి ఈ సంస్థకు
ఎందుకు దక్కింది అంటే యువ క్రీడాకారులను ప్రోత్సహించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. అసలు ఈ విద్యా సంస్థని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1997లో. అది 1997, ఇది 2022 అనగా 2022 నాటికి ఈ విద్యా సంస్థను స్థాపించి ఎన్ని సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి అంటే 25 సంవత్సరాలు. అంటే 2022లో ఈ విద్యా సంస్థ ఏ ఉత్సవాన్ని జరుపుకోబోతుంది అంటే సిల్వర్ జూబ్లీని, సింపుల్ గా చెప్పాలి అంటే రజతోత్సవ వేడుకలను. ఇది నాన్న నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ నేను 2 అవార్డ్స్ ని మినహాయించానండి. ఆ రెండింటిలో ఒకటి ద్రోణాచార్య అవార్డు కాగా మరొకటి ఏంటి నాన్న అంటే ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఆ 2 అవార్డ్స్ గురించి ఈ సంవత్సరం అడిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ 2 అవార్డ్స్ ని మినహాయించడం జరిగింది. 1కి 2 సార్లు చదవండి. ఈ క్లాసుని మీరు ఏ విధంగా వినాలండి? నేను గతంలో రూపొందించినటువంటి 3 వీడియోలతో కలుపుకొని దీనిని వినాల్సి ఉంటుంది. ఈ 4గింటిని ఎవరైతే పరిపూర్ణంగా వింటారో ఖచ్చితంగా మీకు చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కటేనా, దయచేసి నోటిఫికేషన్స్ రావట్లేదు అనేటువంటి నిరుత్సాహంతో ప్రిపరేషన్ని పక్కకు పెట్టకండి. ఎప్పుడు కానీ మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా, అది ఎప్పుడైనా రానివ్వండి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీరు రాయగానే కంపల్సరీ మీకు జాబ్ రావాలి. దయచేసి నేను మరొకసారి చెప్తున్నానండి, ఏ నోటిఫికేషన్లో కూడా మీరు ఛాన్స్ తీసుకోకండి. ఒక నోటిఫికేషన్లో కనుక మీరు ఛాన్స్ తీసుకుంటే చాలా సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నిజంగా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి. మీరు గత నోటిఫికేషన్లలో ఛాన్స్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి భవిష్యత్తులో కూడా తిరిగి మళ్ళీ ఈ ఇబ్బందులు ఎదుర్కోవద్దు అంటే కనీసం భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ని పర్ఫెక్ట్గా కొనసాగించండి. ఒక్కటేనండి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మనం ఎగ్జామ్ రాయగానే ఆ రోజు ఈవినింగే మనం డిసైడ్ కావాలి నీకు జాబ్ వస్తుందా రాదా అనేటువంటి విషయం పైన. థ్యాంక్ యూ.